ఆడపిల్ల జీవితం పుట్టింట్లో ఎలా ఉంటుంది, అత్తవారింట్లో ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. పుట్టింటికి వెళ్ళి ఒక 2 గిన్నెలు తోమితే చాలు తల్లిదయ్య అయితే మురిసిపోద్ది అనమాట. అమ్మ ఇంక చాలా అమ్మ ఇంక పడుకో ఇల్లమ్మ, లేదంటే సెల్ చూసుకో, లేదా టీవీ చూసుకో, లేదా బాపాల దగ్గర కూర్చో ఇల్లు అని చెప్పి తల్లి అయితే చెప్తుంది. అత్తారింట్లో ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో తెలుసండి. పనులన్నీ తనే చేస్తుంది అనమాట. ఒక్క పని కూడా మిగల్చకన్నా చక్కగా పనులన్నీ చేసి 5 నిమిషాలు మంచం మీద పడుకుంటే తప్పు, ఎప్పుడు పందిలాగా మంచం మీద పడుకునే ఉంటుంది. దీనికి మరి పనేటి లేదు అనేసి అన్నట్టు మాట్లాడతారు. పోనీ వీళ్ళ మాటలు తట్టుకోలేక బయటికి వెళ్ళి ఒక 4 మధ్యన కూర్చొని సరదాగా మాట్లాడితే తప్పు, మరి దీనికి పనే పోట మన గుట్లన్నీ తీసుకెళ్ళి వాళ్ళతో చెప్తుంది అని చెప్పి వాళ్ళే డిసైడ్ అయిపోతారనమాట. అది నిజమా అది అబద్ధమా అని చెప్పి అస్సలు ఆలోచించరు, అర్థం చేసుకోరు. మళ్ళీ కొంతమంది అయితే మాత్రం గోడల దగ్గర చెకింగ్ అనమాట, చెకింగ్ మ్యాచ్లు ఉంటారు. ఇంకా అల్లుడికి ఎలా రెస్పెక్ట్ ఇస్తారంటే, ఆడపిల్ల తల్లిదండ్రులు అల్లుడు వచ్చినప్పటి నుంచి వెళ్ళినంత వరకు కూడా తనకి ఏ ఫుడ్ వండాలి, తనని ఎంత గౌరవంగా చూసుకోవాలి, ఇంకా చక్కగా అల్లుడు అటు వెళ్ళండి అమ్మ అమ్మి నువ్వు ఇటు వెళ్ళండి అని చెప్పి కోరిండి డబ్బులు ఇచ్చి అల్లుడిని సంతోషంగా ఉంచడానికి అయితే కూతురు తల్లిదండ్రులు అయితే ఇంకా అలా ప్రయత్నం అయితే చేస్తారు. కానీ అత్తింటోళ్ళు ఎనీ టైం కూడా చెప్తున్నాను, ఎప్పుడు బాధ పెట్టడానికే. ఇంకా నించుంటే తప్పు, కూర్చుంటే తప్పు, మాట్లాడితే తప్పు, నవ్వితే తప్పు, ఇలా ఉంటుందన్నమాట. ఎక్కువగా పుట్టింట్లో మంచిగా ఫ్రీడమ్గా ఉన్న అమ్మాయి ఒకేసారి అత్తింట్లో ఇవన్నీ చూసేసరికి పాపం ఎంత బాధపడుతుందో అది తనకి మాత్రమే తెలుసు. అవతల అమ్మ వాళ్ళతో చెప్తే అయ్యో మా కూతురి జీవితం ఎలాగైపోయింది అని వాళ్ళు బాధపడతారేమో అని చెప్పి చెప్పడం అయితే మానేద్ది. పోనీ భర్తతో చెప్తే వాళ్ళు కొందరు అర్థం చేసుకొని చెప్తారు మంచిగా, కొందరు అర్థం చేసుకోకన్నా నువ్వే గొడవడు ఉంటావు అందుకే వాళ్ళు అలాగ అన్నారని చెప్పి టేక్ ఈజీ అయితే తీసేస్తారనమాట. అటు పుట్టింటోళ్ళకి చెప్పుకోలేక, ఎవరు కట్టుకున్నోడితోని చెప్పుకోలేక మధ్యలో ప్రతి ఆడపిల్ల కూడా చాలా బాధపడుతుందండి. నేను చూసే కొంతమంది జీవితాలు అయితే ఇలానే ఉన్నాయి. ఇలా ఉంటుంది అత్తారింట్లో